బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ కోర్స్కి సంబంధించి డ్యూయల్ డిగ్రీ కోర్స్ గురించి మన ఛానల్లో ఇప్పటికే వీడియో చేస్తున్నాను, ఎండ్ కార్డ్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా చూడకుండా ఉంటే మొదటగా ఆ వీడియో చూడండి, తర్వాత ఈ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మీలో చాలామంది అబ్రాడ్ వెళ్ళి చదవాలనుకుంటారు, కానీ అన్ని సంవత్సరాలు మేము చదవలేము, మాకు ఏదైనా డ్యూయల్ డిగ్రీ ఉంటే బాగుండు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ చదివి 1 సంవత్సరం అక్కడ చదువుతాము. సో డ్యూయల్ డిగ్రీ చేసిన ఫీలింగ్ వస్తుంది, అబ్రాడ్లో చదివిన ఎక్స్పోజర్ వస్తుంది, సర్టిఫికేట్స్ కూడా వస్తాయి. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి ఇది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అయితే రిలీజ్ చేశారు. అసలు ఈ నోటిఫికేషన్ యొక్క సారాంశం ఏంటంటే, మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీతో పాటు వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, సో ఇది ఆస్ట్రేలియాలో ఉంటుంది కదా, సో ఈ రెండు కలిపి డ్యూయల్ డిగ్రీ కోర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. 3+1 అంటే ఇండియాలో మన తెలంగాణ రాష్ట్రంలో 3 సంవత్సరాలు చదువుతాం, 1 సంవత్సరం వచ్చి ఆస్ట్రేలియాలో చదువుతాం. సో వాటి ఫీజెస్ ఎంత ఏంటి అని నేను ఆల్రెడీ చెప్పాను, బట్ ఈ నోటిఫికేషన్లో కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్. సో దీనికి సంబంధించిన డేట్స్ అయితే ఇచ్చారు, ఆ డేట్స్ ఏంటో చూద్దాం. ఆగస్ట్ 18వ తారీఖు 10 గంటల నుంచి అయితే మనకి వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ వెన్యూ వచ్చేసి సెంటర్ ఫర్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్వైర్న్మెంట్, ఆడిటోరియం, రాజేంద్ర నగర్, హైదరాబాద్. సో ఇక్కడికి వెళ్ళి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. యాక్చువల్గా వీటి టోటల్ ఇంటేక్ కూడా చాలా తక్కువ, 40 మంది స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే 8వ తారీఖు 18వ తేదీన మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కౌన్సిలింగ్లో కూడా ఆ రోజే పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో 3+1 కోర్స్ అనేది కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్ర నగర్, హైదరాబాద్లో 3 సంవత్సరాలు చదవాలి. వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, ఇది మనకి ఆస్ట్రేలియాలో ఉంది కదా, ఇక్కడ 1 సంవత్సరం చదవాలి. టోటల్ ఇంటేక్ ఎంత అంటే బైపీసీ విద్యార్థులు మాత్రమే తీసుకుంటారు, 40 సీట్లు అయితే ఉన్నాయి. ఇక లొకేషన్కి సంబంధించి ఏంటంటే తెలంగాణ వ్యక్తి అయి ఉండాలి ఫస్ట్ స్టూడెంట్స్, కానీ ఎవరైనా సీట్లు మిగిలిపోతే మాత్రం తెలంగాణ కాకపోయినా కూడా అలొకేట్ చేస్తారు. ఓకే, హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయంటే హాస్టల్స్ అయితే ఉన్నాయండి, కానీ అవైలబిలిటీ బట్టి మాత్రమే మీకు అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళేమి ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం, ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని మాత్రం చెప్పట్లేదు. అసలు మనం కౌన్సిలింగ్కి వెళ్తున్నప్పుడు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తున్నప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలో ఒకసారి చెప్తాను. ఎస్ఎస్సి మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్ షోయింగ్ ది ఎవిడెన్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోవడానికి ఎస్ఎస్సి మార్క్స్ మేము కానీ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్ కానీ తీసుకువెళ్ళాలి. అండ్ పాస్ సర్టిఫికేట్ కమ్ మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ది అప్లికెంట్ ఇన్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్. సో ఎవరైతే 10+2 చదువుతారు, లేదు అంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్ చదువుతారు కదా, వాళ్ళందరూ కూడా పాస్ అయినట్టు సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, మార్క్స్ తెలియజేస్తూ ఈ సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళాలి. రైట్, ఇక నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి బోనాఫైడ్. మనం మోస్ట్లీ స్టడీ సర్టిఫికేట్ అంటాం కదా, సో స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాలి. ఫ్రమ్ 1st క్లాస్ టు 12th క్లాస్, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి, టీసీ ఎక్కడైతే లాస్ట్ ఇన్స్టిట్యూట్లో చదువుతామో వాళ్ళు ప్రొవైడ్ చేసి టీసీని కూడా తీసుకువెళ్ళాలి. ఇక రెసిడెంట్ సర్టిఫికేట్ ఆఫ్ తెలంగాణ, సో మీరు తెలంగాణ డొమిసైల్కి చెందిన వ్యక్తి అని తెలియజేస్తూ ఉండే లోకల్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాలి. ద సర్టిఫికేట్ కాపీ ఆఫ్ స్పెషల్ స్టేటస్ అంటే క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ అండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నా కానీ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాలి. నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి, అంటే మీరు మున్సిపల్ ఏరియాలో చదవలేదు, నాన్ మున్సిపల్ ఏరియాలో చదివాము అనే సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళాలి. అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి, ఇది కేవలం ఎవరికైతే అప్లికేబుల్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకువెళ్ళాలి. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. సర్టిఫికేట్ క్లెయిమింగ్ అగ్రికల్చర్ లేబర్స్ కోటా ఇఫ్ అప్లికేబుల్. సో మనం అగ్రికల్చర్ గురించి మాట్లాడుకున్నప్పుడు నేను గతంలో కూడా చెప్పాను, ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు అగ్రికల్చర్ విషయానికి వస్తే లేబర్స్ కోటా, ఫార్మర్స్ కోటా, సో ఇలా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే లేబర్స్ కోటాలో ఉన్న వ్యక్తులైతే నాన్ మున్సిపల్ ఏరియాలో చదవాల్సిన అవసరం ఉంటుంది. 1 ఎకరం కూడా వాళ్ళు కలిగి ఉండకూడదు. ఫార్మర్స్ కోటా విషయానికి వస్తే 1 ఎకరం కంటే ఎక్కువ కలిగి ఉండాలి. అండ్ ఈ ల్యాండ్ అనేది విద్యార్థి పేరు పైన కానీ, లేదంటే పేరెంట్స్ పేరు పైన కానీ, వాళ్ళ తాతల పేరు పైన కానీ ఉండొచ్చు. ఈ కండిషన్స్ అన్ని తెలియజేస్తూ మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి, ఒక్కసారి డీటెయిల్గా చూడండి. లేదు ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే వెల్ అండ్ గుడ్ తీసుకువెళ్ళండి. సో అసలు ఈ డ్యూయల్ డిగ్రీ చేయాలంటే మనకి ఎంత ఫీజు అవుతుందో చూద్దాం. మనం లాస్ట్ ఇయర్ అనేది యాక్చువల్గా 3+1 కోర్స్ కదా, సో మనం 3 years మాత్రమే ఫీజు పే చేస్తాం. ఈ 4th year ఫీజు అనేది ఈ 3 yearsకి ఈక్వల్గా స్ప్లిట్ చేస్తారు.
ఒక సంవత్సరానికి 2 సెమిస్టర్స్ ఉంటాయి కదా, మొత్తం 6 సెమిస్టర్స్కి ఈ 4th ఇయర్ ఫీజు అనేది స్ప్లిట్ చేశారు. మీరు ఆస్ట్రేలియాలో ఇంకా ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు, కానీ ట్రావెలింగ్కి, మీ స్టేయింగ్కి, ఫుడ్కి అయ్యే ఖర్చు అనేది మాత్రం మీరే పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ 4th ఇయర్ ఫీజు అనేది ఎలా స్ప్లిట్ చేశారో చూద్దాం. మొదటి ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి 6,500 AUD ఆస్ట్రేలియన్ డాలర్స్లో పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా 57 రూపీస్ అలా ఉంది. ఆ రూపీస్ వేరే అయినా బట్టి, అంటే ఇప్పుడు చూడండి మీరు సెకండ్ ఇయర్లో మీకు మళ్ళీ 60 రూపీస్ అయితే ఆ డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఎలాగ పే చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే, అప్పటికి ఆస్ట్రేలియన్ డాలర్తో పోలిస్తే రూపాయి వాల్యూ ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకుని అయితే మనం ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అంత డిఫరెన్స్ ఏముండదు, కొంచెం చిన్న చిన్న మార్పులు అయితే ఉంటాయి అంతే. సో మొదటి సెమిస్టర్ ఫీజు ఎంత అంటే 6,500 ఆస్ట్రేలియన్ డాలర్స్ని ఇండియన్ రూపీలో కన్వర్ట్ చేస్తే 3,71,085 రూపాయలు అయితే మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక రెగ్యులర్గా ఇక్కడ పే చేయాల్సిన ఫీజు ఏంటి మన కాలేజ్కి అంటే 84,000 టోటల్. సో ఈ 2 ఫీజెస్ కలిపితే 4,55,085 రూపాయలు అయితే మనకి మొదటి సెమిస్టర్ 1-1 అంటాం కదా, 1-1కి అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక 1-2 విషయానికి వస్తే 4,54,285 రూపాయలు, 2-1 విషయానికి వస్తే 4,54,285, 2-2 కూడా సేమ్ ఫీజ్ అండి, 3-1 కూడా సేమ్ ఫీజ్, 3-2 కూడా సేమ్ ఫీజ్. మొత్తం ఈ డ్యూయల్ డిగ్రీ కోర్స్ అయ్యేసరికి మనకి ఎంత ఖర్చు అవుతుంది అంటే, నేను మాత్రం ఫీజెస్ గురించి చెప్తున్నాను, 27,26,510 రూపాయలు అయితే మనం ఖర్చు పెట్టాలి. మీకు ఆస్ట్రేలియా వెళ్ళడానికి ట్రావెలింగ్ అలవెన్సెస్ కానీ, అక్కడ స్టేయింగ్ కానీ, ఫుడ్ కానీ ఇవన్నీ మీరే పెట్టుకోవాలి. ఓకే, ఇంకా వీటితో పాటు ల్యాబ్ అండ్ లైబ్రరీ డిపాజిట్స్ ఇవైతే మనకి రిఫండ్ ఇస్తారు. సో ఇవైతే మనం మొదటి ఇయర్ మొదటి సెమిస్టర్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. హాస్టల్కి ఇంకా మెస్ ఛార్జెస్ అనేవి అడిషనల్, అంటే తెలంగాణలో కూడా అడిషనల్గానే పే చేసుకోవాలి, ఆస్ట్రేలియాలో కూడా అడిషనల్గానే పే చేసుకోవాలి. సో మీరు ఎవరైనా అడ్మిషన్ పొందితే మీరు 2 లక్షల రూపాయలు అనేది DD ఫార్మెట్లో అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. కంట్రోలర్ PJTAU వీళ్ళ అడ్రస్కి అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుందండి అడ్మిషన్ తీసుకున్న వెంటనే. ఓకేనా, మిగిలినవి అయితే మనం కాలేజ్లో రిపోర్ట్ చేసే టైంలో అయితే ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవరికైతే సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుందో, అడ్మిషన్ పొందుతారో వాళ్ళందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫీజు కూడా పే చేయాలి, క్యాష్ రూపంలో పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు కనుక అడ్మిషన్ క్లోజ్ అవ్వక ముందే సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మీ దగ్గర నుంచి 10,000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. మీరు అప్పటికే ఫీజు అనేది పే చేస్తారు కదా, సో ఆ 10,000 డిడక్ట్ చేసుకుని రిమైనింగ్ డబ్బులు అనేవి మీకు ఇచ్చేస్తారు. కానీ మీరు అడ్మిషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, అడ్మిషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత, డేట్ అయిపోయిన తర్వాత కానీ క్యాన్సిల్ చేసుకుంటే మీ దిక్కు మాత్రం ₹1 కూడా తిరిగి రాదు. ఓకే రైట్, ఇక అదర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చిందో తెలంగాణ గవర్నమెంట్ ప్రతి విద్యార్థికి, అంటే ఎలాంటి రిజర్వేషన్స్ కన్సిడర్ చేసినా చేయకపోయినా, యాక్చువల్గా రిజర్వేషన్స్ గురించి అయితే ఎక్కడా మాట్లాడలేదు, ఫార్మర్స్ కోటా, లేబర్స్ కోటా గురించి తప్ప. సో దానికి సంబంధించి నిష్పక్షపాతంగా వాళ్ళైతే అన్ని ఫాలో అవుతామని చెప్తున్నారు. ఇక ఆన్లైన్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి సీట్ అనేది గ్యారంటీ కాదు అని చెప్తున్నారు, అంటే రావచ్చు రాకపోవచ్చు అన్న విషయం అన్నట్టు. ఇంకా మీకు జాబ్ గ్యారంటీ అయితే వాళ్ళు ఏమి ఇవ్వట్లేదండి, అలాంటి భరోసా ఏమి ఇవ్వట్లేదు. సో మీరు ఏం చేస్తారంటే ఇవి కూడా చదువుకోండి, నేను దీన్ని కూడా డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. సో మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినా, అప్లై చేయడానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రాస్పెక్ట్స్ అనేవి థరోగా చెక్ చేసుకుంటూ ఉండాలి, చదువుకోవాలి. వెబ్సైట్ని కూడా థరోగా చెక్ చేస్తూ ఉండాలి, ఎలాంటి అప్డేట్స్ వచ్చినాయి, డేట్స్ ఏమైనా చేంజ్ అయినాయి అని. సో ఇది వాళ్ళ అప్డేట్ డ్యూయల్ డిగ్రీకి సంబంధించి. మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చింది కదా, దీనికి సంబంధించిన వీడియోస్, ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే ఇప్పటికే చూసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.